తేజ సజ్జన మేరే మూవీ రిలీజ్ అవ్వి ఇప్పటికే 5 డేస్ అయితే కంప్లీట్ అయింది. 5 డేస్లో మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు గ్రోస్ అయితే కొట్టింది. హీరోలు సైతం వరుసగా 200 కోట్ల సినిమాలు దింపాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది తేజ సజ్జ చాలా సింపుల్ గా 200 కోట్ల సినిమాలు దింపాడు 2 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో. అయితే తేజ సజ్జన్ కార్తిక్ ఘట్టమనేని గారి కాంబోలో వచ్చిన ఈ ఫిలిం రిలీజ్ అయిన 5 డేస్ కు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ ఇంకా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 32 కోట్లు. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 5 డేస్ కు టోటల్ గా 100 కోట్ల వరకు గ్రోస్ అండ్ 50 కోట్ల వరకు షేర్ను అయితే కలెక్ట్ చేసింది. సో మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని బట్టి చూస్తే మూవీకి ఇప్పటి వరకు 18 క్రోర్స్ వరకు ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. మూవీ రిలీజ్ అయిన జస్ట్ 3 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి 5 డేస్ లోనే 18 క్రోర్స్ వరకు ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టిందంటే ఇది మామూలు విషయం కాదు. స్టార్ హీరోస్ మూవీస్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావట్లేదు. ప్రెజెంట్ మూవీ సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ వైపుగా దూసుకెళ్తుంది. సెప్టెంబర్ 25th వరకు మూవీస్ ఏం లేవు కాబట్టి ఈ మూవీ ఆడడానికి ఇంకొక 1 వీక్ వరకు టైం ఉంది. ఈ 1 వీక్ లో మూవీ ఈజీగా 150 to 200 క్రోర్స్ మధ్యలో ఈజీగా గ్రోస్ అయితే కలెక్ట్ చేయొచ్చు. అదే కనుక జరిగితే మూవీ యొక్క షేర్ అనేది 70 కోట్ల వరకు ఉంటుంది. అంటే మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏలం సినిమాలో వస్తే వాళ్ళని పొగడమే కాదు మామ, మన తెలుగు వాళ్ళు కూడా ఎంతో లో బడ్జెట్ తో ఎంతో మంచి సినిమాని తీశారు. రీసెంట్ గా వచ్చిన లోక మూవీని 30 కోట్ల మూవీతో 200 కోట్ల సినిమా తీశారని అన్నారు. ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి సినిమా వచ్చింది. ఈ మూవీకి కూడా బడ్జెట్ అనేది 40 కోట్లే. అండ్ ఈ మూవీ కూడా ఫుల్ రన్ లో 200 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది.